మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. విద్యార్థుల సమస్యని పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ సోమవారం లాడ్జీ సెంటర్లో వైసీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. చైతన్య సంఘీభావం తెలిపి మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాలు పరిశీలించే హక్కు విద్యార్థి సంఘాలకు లేవని జీవో జారీ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం దౌర్జన్య పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విద్యాశాఖకు న్యాయం చేయాలని లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు. కాపాడండి కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి 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 రద్దు చేయాలి జీవోలు వెంటనే రద్దు చేయాలి జీవోలు వెంటనే కాపాడండి 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 రద్దు చేయాలి జీవోలు వెంటనే కాపాడండి 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 తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మన అందరికీ అందించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని మనమే మన దేశంలో ప్రజాస్వామ్యంగా వర్తిస్తుంది. కానీ దురదృష్టశాతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు అవమానించే రీతిలో పరిపాలన సాగుతా ఉంది. ఈరోజు సకల శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తనకంటూ తన సొంత రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం తయారు చేసుకోనున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కేవలం ఎవరైతే కూటమి ప్రభుత్వ పాలనలో ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో ఆ గొంతు మీద కత్తి పెట్టి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపిస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల చదువులకై సంక్షేమ హాస్టల్లో మరియు గురుకుల విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో విద్యా సంఘాలు నిషేధం అంటూ ఒక జీవో జారీ చేయడం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలలో పెచ్చుమారిన ర్యాగింగు, విశ్వ సంస్కృతికరంగా అరగారి వర్గాల నిరుపేద విద్యార్థులు ఓ పక్క ఇబ్బంది పడతా ఉన్నారు. మరొక పక్క కనీస వసతులు లేకుండా ఈరోజు సంక్షేమ హాస్టల్లో సంక్షేమంలో కూలిపోయి ఉంది. కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక నాటన యాత్రలో పడుతున్నారు. ఈరోజు విద్యార్థులు స్వయంగా కళ్ళారా చూడటం జరిగింది. విద్యార్థులు ఎవరిని అడగాలి? అధికారులు ఎవరైనా అడిగితే, విద్యార్థులపై అడిగితే, ధైర్యం చేసి అడిగితే ఎవరైనా అధికారులు విద్యార్థులకు సమాధానం చెప్తారా? ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పరిశీలించే గురుతర బాధ్యత ఒక విద్యా సంఘాలకే ఉంది. విద్యా సంఘాలు వెనుకున్న ప్రధాన ఆవశ్యకత కూడా ఇదే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా సంఘాల మీద దెబ్బతిన కుట్ర పండుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సంక్షేమ హాస్టల్లో కానివ్వండి, విద్యా సంస్థల్లో విద్యా సంఘాలు నిషేధం అంటూ దుర్మార్గంగా ఈరోజు నారాయణ లోకేష్ గారిని ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకని నిషేధించామని అడుగుతా ఉన్నా. అంటే మీ అసమత పాలన బయటపడుతుందనా, లేకపోతే కూటమి పాలనలో విద్యార్థులు పడుతున్న కష్టాలు ప్రజలకు తెలుస్తాయనా, లేకపోతే భూలోపిష్టమైన విద్యారంగంలో గుట్టు రెట్టుదవుతుందనా, లేకపోతే హత్యలు జరుగుతున్నాయనా, వేలాది రూపాయలు దోపిడీ జరుగుతుందనా? రోజు విద్యా సంస్థల్లో ఎన్నో సమస్యలు ఉంటే ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండడానికి
ఈరోజు నారా లోకేష్ గారు విద్యాసంఘాలు నిషేధమని దిగుతారు. నేను అడుగుతా ఉన్నా, విద్యా సంస్థల్లో ప్రశాంతమైన చదువుకునే వాతావరణం ఉంటే ఈ జీవోలు తీసుకురావటం ఎందుకని అడుగుతా ఉన్నా. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టల్లోనూ విద్యా సంస్థల్లో కొన్ని వందల సమస్యలు ఉండటం నిజం. కానీ ఈ జీవో రిలీజ్ చేయటం వల్ల నారా లోకేష్ గారికి తెలియట్లా ఈ జీవో రావటం, ఈ సమస్యలన్నీ కూడా దాచిపెడుతున్నారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు, విద్యార్థులకు అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికైనా జీవోని రద్దు చేసుకోవాలా, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతా ఉంది.